కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత శాఖల కేటాయింపుపై అసంతృప్తి బహిరంగంగా బయటపడుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి 2 రోజులు తిరగకుండానే శుక్రవారం తన రాజీనామా లేఖను సమర్పించారు. దీనికి కారణం తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉండడమే. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రామలింగారెడ్డి ఈసారి బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించారు. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఇరిగేషన్ శాఖ కేటాయించారు. ఇదే ఆయన అసంతృప్తికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. డీకే శివకుమార్ గతంలో తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేదని రామలింగారెడ్డి ఆరోపిస్తున్నారు. నేను వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఎప్పుడు మంత్రి పదవి కోసం అడగలేదు, కానీ ఇచ్చిన మాట తప్పడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రామలింగారెడ్డి అరకతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. సంక్షోభం తెరపైకి రాగానే సీఎం డీకే శివకుమార్ మాజీ సీఎం సిద్ధరామయ్యతో అత్యవసర భేటీ అయ్యారు. రామలింగారెడ్డి తనకు చాలా ఆప్తమిత్రుడు, ఈ వివాదాన్ని తాము అంతర్గతంగా పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మరోవైపు ప్రియాంక్ ఖర్గేకి హోంశాఖ కేటాయించారు. అదే శాఖను ఇతరులు కూడా ఆశిస్తుండడంతో వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామలింగారెడ్డి వంటి బలమైన నేత అసంతృప్తి కాంగ్రెస్కు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానానికి ఇది కొత్త సవాల్గా మారింది. ఆచి చికెన్ మసాలా